పట్టణం అనేది శాంతికి, మత సామరస్యానికి, మంచితనానికి మంచి పేరున్నటువంటి పట్టణం ఇది. కానీ ఈ మధ్య ఏమైందంటే ఈ గవర్నమెంట్ ప్రాపర్టీ, ఎలక్ట్రికల్ పోల్స్ కావచ్చు, లేదంటే టెలిఫోన్ పోల్స్ కావచ్చు, వీటన్నిటికీ కూడా కొన్ని మతాలకు సంబంధించిన జెండాలు, కులాలకు సంబంధించిన జెండాలు కడుతున్నారు. ఇది ఎక్కడ సమస్య అవుతుందంటే మాకు కట్టేసి వదిలేస్తున్నారు. తర్వాత ఇంకొకరు వచ్చి కట్టినప్పుడు దానిపైన ఇది కట్టారు చూడండి, దాని కింద ఇది కట్టారు చూడండి అనేది అనవసరంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీని నుంచి ఒక మంచి వాతావరణం మన బనాపల్లి పట్టణంలో చెడిపోతుంది. కాబట్టి మేము యునానిమస్గా పోలీస్ తరఫున తీసుకున్న డెసిషన్ ఏమంటే ఇంకా నుంచి రాబోయే రోజుల్లో ఎక్కడా కూడా ఇది ఎల్లుండి నుంచి స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఎల్లుండి నుంచి సో ఈ రోజు రేపు టైం ఇస్తున్నాం. ఏ మతాలకు సంబంధించిన జెండాలు తీసేసుకోవాలా, గవర్నమెంట్ ప్రాపర్టీని యూజ్ చేయొద్దు. యూజ్ చేస్తే పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ కింద కేసు కట్టడం 100% జరుగుతుంది. మళ్ళీ అనవసరంగా 4-5 ఏళ్ళు కోర్టులకు తిరగాల, ఇబ్బందులు పడాలా, లారీలను పెట్టుకోవాలా, లేనిపోయిన న్యూషన్స్ అవుతుంది. కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తున్నా, పట్టణంలో ఉన్న కొంతమందికి గవర్నమెంట్ ప్రాపర్టీని వాడుకొని రోడ్డుకు అడ్డంగా వచ్చిపోయే వాహనాలకు ఇబ్బంది కలిగిస్తూ, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ అడ్డం కట్టి మత సామరస్యం ఉన్న ఏరియాను ఇబ్బంది కలిగజేస్తే ఖచ్చితంగా చట్టపరంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎల్లుండి వరకు టైము, ఎవరెవరి జెండాలు వాళ్ళు తీసేసుకోవాలి. ఎల్లుండి నుంచి మేము పక్కా మేమే ఫీల్డ్లోకి వచ్చి తీసివేయడం జరుగుతుంది, తీయించివేయడం జరుగుతుంది. ఇది నెంబర్ 1. అదేవిధంగా కటౌట్లు కానీ, హోర్డింగ్లు కానీ, ఏ పార్టీ కానీ, ఈ పార్టీ కాదు, ఆ పార్టీ కాదు, ఏ పార్టీ కానీ ఉండడానికి వీల్లేదు. వాటికి కూడా ఎల్లుండి ప్రొద్దున వరకు టైం ఇస్తున్నాం. పక్కా తీసేసుకోవాల్సిందే, లేదంటే యాక్షన్ ఉంటుంది, కేసు రిజిస్టర్ అవుతుంది, చర్యలు తీసుకోవడం జరుగుతాయి. అందుకోసం మళ్ళీ చెప్తున్నా, దయచేసి అర్థం చేసుకోండి. ఈ జెండాలు కానీ, ఇలాంటి రోడ్డుకు అడ్డంగా మొత్తం ఫ్లాగ్స్ కట్టడం కానీ, లేదంటే ఫ్లెక్సీలు కానీ, బ్యానర్స్ కానీ ఎరెక్ట్ చేయడం జరిగిందంటే చట్ట ప్రకారం కఠినమైన శిక్షలు ఉంటాయి. పర్మిషన్ ఇస్తేనే, ఇన్ కేస్ పంచాయతీ బోర్డు పర్మిషన్ తీసుకొని దానికి కావాల్సిన ఫీజు ఏదో అది కడితేనే ఎలిజిబుల్, లేదంటే ఎవ్వరు వీళ్ళు అన్ని పీకేస్తాం, అన్ని లాగేయడం జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని ఉపేక్షించేదే లేదు. గతంలో కూడా మొన్న ఒకటి వైరల్ అయింది సోషల్ మీడియాలో, పలానా జెండా పైన ఉంది, పలానా కింద ఉందని. భగవంతుడు అందరికీ ఒకటే, అందరికీ సమానమే. కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా సరే పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసేటట్టు, రహదారిలో పోయే కంప్యూటర్స్కి ఇబ్బంది కలిగించేటట్లు, వాహనాలకు ఇబ్బంది కలిగించేటట్లు చేస్తే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. ఇది ఎల్లుండి వరకు టైం ఇస్తున్నాం, ఎల్లుండి మార్నింగ్ వరకు. ఈ లోపల వాళ్ళంతటా వాళ్ళే తీసుకోవాలా, లేదంటే ఖచ్చితంగా మా ఇన్స్పెక్టర్స్ ఇద్దరు వచ్చి, వాళ్ళ ఎస్ఐలు వచ్చి స్టాఫ్ని తీసుకొని మేమే తొలగించే ఏర్పాటు చేస్తాము. కాబట్టి అది చేయడం అనేది మీకే అవమానంగా ఉంటుంది. అది పొలిటికల్ పార్టీ బ్యానర్స్ కావచ్చు, లేదంటే మతాలకు సంబంధించిన జెండాలు కావచ్చు. మేము తీస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది, ప్లస్ కేసు కూడా అవుతుంది. కాబట్టి దయచేసి మీరే తీసుకోండి. ఎల్లుండి ప్రొద్దున 10 గంటల వరకు టైం ఇస్తున్నాము. 10 గంటల తర్వాత మా యాక్షన్ స్టార్ట్ అవుతుంది.